ప్రేక్షకులకు నమస్కారం. రాజకీయ హస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నుండి మన ఛానల్లో ప్రతిరోజు అంటే వారానికి ఒక నాయకుడిని ముందుకు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాజకీయ హస్తం మీరు ఖచ్చితంగా చూడాల్సిన ఎపిసోడ్. ఈ రోజు మన మొదటి ఎపిసోడ్ లో మనతో పాటు ఉన్నారు. ఎన్నాళ్ళో ఎప్పటి నుండో ఏదైనా అవ్వాలి, సాధించాలి, నా వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అంటూ కృషి చేస్తూ కష్టపడుతూ ఎన్నో ప్రాబ్లమ్స్ ని అధిగమిస్తూ రాజకీయంలో సునామీలా దూసుకువస్తున్న శివాజీ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఆయన గారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేసి ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని మార్పులు చేర్పుల గురించి, ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వంగా ప్రజా పాలనగా వాళ్ళు సంతోషంగా ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకుంటూ శివాజీ గారి జీవితంలో జరిగిన కొన్ని సమస్యల గురించి, కొన్ని ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం శివాజీ గారు. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం. ఇది మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. శివాజీ గారు, చాలా మంది డాక్టర్ అవ్వాలి, లేకపోతే లాయర్ అవ్వాలి, లేకపోతే కలెక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అని చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎవరు కూడా రాజకీయంలో రావాలి అన్న డిసిషన్ తీసుకోరు. ఎందుకంటే ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే రాజకీయంలో వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, చాలా మందిని బతిలాడాలి, తిరగాలి, చేయాలి అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకోరు. బట్ మీరెందుకు రాజకీయాల్లో వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాలాంటి ఒక గిరిజనుని ముందుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నందుకు, మన సొసైటీ సమాజానికి పరిచయం చేస్తున్నందుకు మీకు, మీ ఛానల్కి అందరికీ ధన్యవాదాలు. ఏంటంటే రాజకీయాల్లో అగ్రవర్ణాలే రావాలా, పెద్ద పెద్దోళ్ళే రావాలా, డబ్బున్నోళ్ళే రావాలా అనేది ఏం లేదండి. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు మేము ఎంత పిహెచ్డి చేసినా కూడా డాక్టర్లు, ఇంజనీరింగ్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అదేవిధంగా నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో రావాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బు మీ దగ్గర ఉందంటారా? డబ్బు అనేది అది వన్ ఆఫ్ ద పార్ట్, అంతే అండి. డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయాలి, రాజకీయాలు ఉంటేనే డబ్బు ఉండాలి అనేది ఏం లేదు. ఈ సమాజంలో డబ్బు ఉంటే రాజకీయాలు చేయాలి, అదొక అపోహ మాత్రమే. ఇప్పుడు ఏ రకంగా డబ్బు లేని వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీ అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బు అనేది ప్రధానంగా డబ్బే కాదు, దాంతోపాటు స్వయం కృషి ఉండాలా, రాజకీయాల్లో రావాలనే ఇది ఉండాలా, ప్రజలకు సేవ చేయాలనే కృషి కూడా మనలో ఉండాలి. ఉంటే ఎట్లయినా సెటిల్ అవుతాం. డబ్బు అనేది ఒకటే కాదు. అంటే శివాజీ గారు, మీకు అసలు రాజకీయాల్లో రావాలి అన్న ఆలోచన ఎక్కడి నుండి ఉంది?
ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నప్పుడు కూడా 1 నుంచి 10వ తరగతి వరకు కూడా స్పెషల్ హాస్టల్లో నేను లీడర్గా ఎన్నుకున్నారు నాకు. అక్కడి నుంచి ఇంటర్మీడియట్‌లో కూడా కాలేజ్‌లో ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అక్కడ కూడా కాలేజ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఆడ నుంచి బీఎడ్‌లో కూడా యూసుఫ్‌గూడలో బీఎడ్ చేశాను నేను. ఆడ కూడా కాలేజీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఆడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళినా కూడా ఎన్ఎస్యూఐలో వెళ్ళాను. ఎన్ఎస్యూఐ జనరల్ సెక్రటరీ చేశాను. దాని తర్వాత యూత్ కాంగ్రెస్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని నల్గొండ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. దాంతోపాటు ఒక్కొక్కటి 1 బై 1 మెట్టు ఎక్కుతూ రాజకీయాల మీద అంటే చిన్నప్పటి నుంచే నేను చదివింది ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్. సొసైటీని చదివాను, సమాజాన్ని చదివాను, ప్రపంచ యుద్ధాలు తెలుసుకున్నాను, ప్రపంచ చరిత్రలు చదివాను. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాను, ప్రత్యక్షంగా పాల్గొన్నాను. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ వచ్చారు శివాజీ గారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లాఠీ దెబ్బలు, పోలీసుల అరాచకాలు ఎక్కువ శాతం ఉండేది. అది మీకు తెలుసు. ఆ సమయంలో మీరు ఫేస్ చేసిన కష్టాలు ఏంటి ప్రధానంగా? 2009 నవంబర్ 28 నాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన కాడ నుంచి అంతకుముందే తెలంగాణ ఉద్యమం రగులుతూ వస్తుండే. దాంతో కొంచెం పీక్ స్టేజ్‌కి చేరింది. దాని ద్వారా తప్పనిసరి పరిస్థితులు అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది మాకు. విద్యార్థులు కూడా ఉద్యమించకపోతే ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదు అనే భావన ఒకటి ఉండే. అందులోనూ ఆంధ్ర నాయకుల పెత్తనం బాగుండే. వాళ్ళని ఎట్లాగా ఆంధ్ర నాయకులను ఈ ఆంధ్ర పాలన మాకు వద్దు, మా స్వయం పాలన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకులు బాగుపడాలి అనే కాన్సెప్ట్తోనే మేము రాజకీయాల్లో రావడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆ క్రమంలో మా మీద కేసులైనాయి, లాఠీ దెబ్బలు తిన్నాము, రబ్బర్ బుల్లెట్లు తిన్నాము, బాష్పవాయువులు తిన్నాము, అంతా తిన్నాము. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం కోసం మా వంతు కృషి చేయడం జరిగింది. 3 రోజులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచారన్న సమాచారం ఉంది మా దగ్గర. 3 రోజులు అసలు మిమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు? 3 రోజులు ఉంచిన మాట వాస్తవమే. అది మన దిల్సుఖ్ నగర్ పక్కన చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఉంది కదా, అందులో ఉంచారు. అప్పుడు ఏంటంటే సకల జనుల సమ్మె సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 13, 2011 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు సకల జనుల సమ్మెనప్పుడు బస్సులు ఆంధ్ర వాళ్ళు సెక్యూరిటీతో ఉండి నడిపించడం జరుగుతుంది. సెక్యూరిటీ ఉండి తెలంగాణ నుంచి ఆంధ్రాకు పంపిస్తున్నారు. అయితే మేము ఒక 10 మంది తయారై ఈ బస్సును ఎట్టయినా ఆపాలా, ఈ బస్సులు పోతుంటే తెలంగాణ ఉద్యమం వీక్ అవుతుంది, వీక్ అయినట్టు ఆంధ్ర మీడియా ప్రచారం చేస్తున్నారు, ఆంధ్ర పేపర్స్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, దీనికి తిప్పికొట్టాలి, ఈ బస్సులను ఎట్లయినా ఆపాలి అనే ఉద్దేశంతో మేము ఒక 10 మంది తయారయ్యి మన చైతన్యపురి బస్ స్టేషన్ కాడ నిలబడ్డాము. ఆ నిలబడ్డ క్రమంలోనే ఒక 4-5 ఆంధ్ర బస్సులు వస్తున్నాయి అన్నమాట. ఆ బస్సులు అంతలోనే మేము మా దగ్గర ఒక 10 మంది ఉండే, 5గురు అక్కడికక్కడే పారిపోయారు. ఇంకా 3 అడిపోయారు, మేము ఇద్దరమే నిలబడి బస్సులకు ఆంధ్ర బస్సులు వస్తున్నాయి. అవనిగడ్డ బస్సులు, కర్నూలు బస్సులు పోతున్నాయి అన్నమాట. వాటికి బస్సులు పలగొట్టి నిప్పట్టించి అది చేసినాం. అది రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. అది అయిన దాని తర్వాత ఏంటంటే మాకు ఒక ద్రోహి వల్ల మేము అరెస్ట్ అయినాము. అతను ఏంటంటే మేము నడిపిన స్కూటర్ ఇంకా నెంబర్ తీసుకున్నాడు. అంటే నెంబరు పోతుంటే ఆయన పట్టుకున్నట్టుంది నెంబరు. ఆ నెంబర్ పోలీసుల వాళ్ళకి ఇవ్వడం, పోలీసులు మాకు హాస్టల్కి రావడం, హాస్టల్ నుంచి మేము దొరకలే. మా ఫ్రెండ్ వాళ్ళ మా బండి వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ పేరు మీద ఉండే, అది వాళ్ళది వచ్చేసి ఖమ్మం అనమాట. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయారు. వాళ్ళ ఇంటికి పోయి ఇట్లా అంటే ఆడ నుంచి మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మ నాన్నను అరెస్ట్ చేస్తాం, ఈవెన్ పట్టియమంటే తద్వారా ఆ రకంగా అరెస్ట్ అయినాం. అరెస్ట్ అయ్యి 3 రోజులు మాకు పోలీసులు కూడా అప్పుడు అంతా ఆంధ్ర ఎస్ఐలు ఉండే, ఆంధ్ర సిఐలు ఉండే, ఆంధ్ర డిఎస్పీలు ఉండే. మాకు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినమాట వాస్తవమే. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, లాయర్లు మాకు వచ్చి విడిపించి 4వ రోజు రంగారెడ్డి కోర్టులో సబ్మిట్ చేసిర్రు. దాని తర్వాత చెర్లపల్లి జైలుకి పోయినాము. అక్కడ ఒక 10-15 రోజులు జైల్లో ఉన్నాము. జైల్లో ఉండి తర్వాత మన తెలంగాణ లాయర్లు బయటికి తీసుకురావడం జరిగింది.
మీరు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు ఆపారని చెప్పేసి సమాచారం. ఎందుకు మీరు రాజకీయంలో రావడం వల్ల ప్రతి ఒక్కరు విమర్శ చేయడం వల్ల ఈ ప్రయోగం చేయాలనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా అనేదర్ ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటున్నారా? అది తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ నిర్వహించినారు. మిలియన్ మార్చ్లో అప్పుడు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోతుండ్రు. అందులో భాగంగా మేము కూడా అంటే తెలంగాణ భావజాలంలో భాగంగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాం. కానీ మళ్ళా ఈ సూసైడ్ చేసుకుంటే ఇంక చచ్చిపోయి సంపాదించేది ఏముంది, బతికి తెలంగాణని సంపాదిద్దాం, బతికి తెలంగాణని కొట్లాడదాం, అవసరమైతే ఆంధ్రోళని సంపాదం, కానీ మనం సాగకూడదు. అంటే సుష్మా స్వరాజ్ గారు చెప్పినట్టు తెలంగాణ కోసం బలిదానం వద్దు, బతకాలి అన్నట్టు మీరు బతికారంటారా? అది కూడా ఒక రకంగా కరెక్టే కావచ్చు. ఇంకా ఫైట్ చేయాలనుకున్నాం, తెలంగాణ కోసం బతికి సంపాదించాలనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడాలనుకున్నాం, కొట్లాడినాం. తల్లిదండ్రులను బెదిరించారు, రాజకీయంలో మీ పిల్లోడు రాజకీయంలో ఎదుటాలి చేసిన రోజులు కూడా ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చామంటే సాధారణంగా అది చాలా కష్టమైన మీకు తెలిసిందే. ఎందుకంటే చులకన చేయడం అనేది చాలా ఈజీ పదం అది. ఎందుకంటే మీ పిల్లోడికి ఎక్కువనా అన్నట్టు ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి చులకనలు మీరు ఫేస్ చేశారా? చాలా సందర్భాల్లో ఫేస్ చేసామండి. ఏంటంటే ఇప్పుడు ఊళ్ళలో మేము ఎప్పుడైనా వెకేషన్స్కి ఊళ్ళలో పోయినప్పుడు ఊళ్ళల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అనర్థాలను, ఆడ ఉన్నటువంటి పరిస్థితులను వ్యతిరేకత ఏలెత్తి చూపించినందుకు మాకు చాలా అవమానాలు ఎదురైనాయి. అదే రకంగా మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా చాలా రకంగా బెదిరింపులు కావచ్చు, అవమానాలు కావచ్చు, చాలా రకంగా ఎదురైనాయి. కానీ రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. ఏంటంటే మన ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఇటువంటివన్నీ దాటాల్సిందే, దాటి రావాల్సిందే. శివాజీ గారు, మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఉద్యమంలో కూర్చున్నప్పుడు మీరు టిఆర్ఎస్ కండవ కట్టుకున్నారు. అంతలోనే ఏమైంది కాంగ్రెస్ లో వచ్చేసరికి? మేము వాస్తవంగా బేసికల్లీ మా ఫ్యామిలీ మేము అంతా కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులం. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి. అంటే ఎవరైనా బెదిరించారా మీకు టిఆర్ఎస్ లో రమ్మని? లేదు, అట్లేం లేదు. కాంగ్రెస్ లో రావాలని చెప్పి బెదిరించారు? అట్లేం లేదు. ఎవరికి బెదిరించలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, తెలంగాణ కోసం పోరాడుతున్నాం కాబట్టి ఆ ఉద్యమకారులకు ఈ తెలంగాణ రాష్ట్ర అంటే టీఆర్ఎస్ అనే భావన పడ్డది. కానీ బేసికల్లీ మేము కాంగ్రెస్ పార్టీ, మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. ప్రస్తుతానికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. శివాజీ గారు, సో చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత్వం అనేది ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. మీ నాయకులు ఒకరినొకరు తిప్పుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో మీరు చేరితే నా భవిష్యత్తు ఉండదు అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇది పెద్ద సముద్రం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎవరు ఏమైనా చేయవచ్చు, ఎవరు ఎంతైనా మాట్లాడవచ్చు. ఎవరు తొందరగా పరిగెత్తి, ఎవరు తొందరగా గెట అనేది వాళ్ళదే ఉంటుంది. చిన్నగా పరిగెత్తిన వాళ్ళు చిన్నగా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విస్తృతమైన పార్టీ. ఇది 150 ఏళ్ళ చరిత్ర గల పార్టీ. దీనికి మనం ఇది చేయాలంటే మనకు భవిష్యత్తు దొరకాలంటే టైం పడుతుంది మాట వాస్తవమే. కానీ సరే, ఏదైనా కానీ పార్టీలోనే ఉన్నాము. ఇవాళ కాకపోతే రేపైనా సెట్ అవుతామనే భావన ఉన్నది మాకు. తెలంగాణ రావడానికి ప్రధానమైన కారణం కేసీఆర్ అని చెప్పేసి, కేసీఆర్ తెలంగాణ బాపు అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తూనే ఉంది. దీంట్లో వాస్తవం ఏంట అంటే బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ చేయడం వల్లే తెలంగాణ వచ్చిందా, లేకపోతే దీంట్లో కూడా నాయకులు వాళ్ళు వీళ్ళు ఉన్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకున్నట్టు బలిదేవత తెలంగాణని ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందంట. ఇప్పుడు కేసీఆర్ పాత్ర ఎంతండి? 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ పాత్ర. 2001 ముందల 1952 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం రగులుతూనే ఉంది. 52 నుంచి ఇడ్లీ సాంబార్ మూవ్మెంట్ కావచ్చు, 69 తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, 80లో జరిగినటువంటి మూవ్మెంట్ కావచ్చు, 2001 వరకు అనేక రకాలుగా అనేక రూపాల్లో తెలంగాణ ఉద్యమం నడుస్తూనే ఉన్నది. కేసీఆర్ చేసింది కేవలం 14 సంవత్సరాల ఉద్యమం మాత్రమే. అందులో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించి లాస్ట్కు
తెలంగాణ ఇచ్చే మూమెంట్లో కేసీఆర్ ఎంటర్ అయ్యాడు. దాని ద్వారా అందరూ విద్యార్థులు ఉద్యమించారు. విద్యార్థులతో పాటు అందరు ఉద్యోగులు సకల జనులు తెలంగాణ కోసం కొట్లాడారు. కాబట్టి తెలంగాణ తప్పనిసరి పరిస్థితి అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. ఇంకా ఒక్కరు కూడా సావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం బతుకుండి మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రం అదే అప్పుడే ఇచ్చేసినట్టున్నారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాగానే తెలంగాణ ఇచ్చేసింది. మరి ఈ మధ్యలో 10 సంవత్సరాలు నంచి 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 ఎందరో విద్యార్థుల ప్రాణాలను తీసిన బలిదేవత అని చెప్పేసి ఇప్పుడు మీ కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ సీఎం ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టి మరి చెప్పాడు, ఆమెకు మా తెలంగాణ తల్లి కాదు, ఆవిడ తెలంగాణ ప్రాణాలు తీసిన బలిదేవతగా ఆవిడకు అవార్డు ఇవ్వాలి, ఆవిడని సత్కరించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడేమో మీరు బంగారు తెలంగాణకి ఇచ్చిన తల్లి అని చెప్పేసి ఇప్పుడు గౌరవిస్తున్నారు. అంటే రాజకీయంలో ఇష్టం వచ్చిన మాటను మారుస్తున్నారా లేకపోతే వాస్తవాలు చెప్తున్నారా జనాలు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే. తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అంటే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉండే. అప్పటి ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు సిద్ధాంతాలు ఫాలో అవుతుండే. అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం రేవంత్ రెడ్డి ఫాలో అయ్యాడు. రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పిండు. అతను ఏంటంటే సోనియా గాంధీ మీద చెప్పిండు. దాని తర్వాత ఇప్పుడు ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు చెప్తారు, అది వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద కమిట్మెంట్ తోని అనేక సందర్భాల్లో తుపాకి రాజునా తుపాకి తీసుకెళ్లి ఉద్యమకారుని ఉద్యమం ఒకవైపు జరుగుతుంటే తుపాకి తీసుకుని వెళ్ళిన తుపాకి రాడంటారా? అట్లని ఏం లేదు. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు వస్తావా, నువ్వు ఎట్లా వస్తావు చూస్తావు, నువ్వు ఏ రకంగా వస్తావు, నేను చంపేస్తావు, ఇది చేస్తాం భయపెడితే రేవంత్ రెడ్డి ఏమైనా భయపడే రకమా? అట్లని చెప్పేసి ఆయన వ్యక్తిగత భద్రత కోసం తీసుకుపోయి ఉండొచ్చు, కానీ వేరే విధంగా అయితే ఏం కాదు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కావచ్చు 10 ఏళ్లుగా తెలంగాణని బంగారు తెలంగాణ చేశాము అని చెప్పేసి అనుకుంటున్నాం. బంగారు తెలంగాణలో ఎలాంటి సౌకర్యాలైనా మా బంగారు తెలంగాణలో ఉన్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీ రాగానే మొత్తం నాశనం చేస్తుంది అన్న దాంట్లో వాస్తవం ఏంటి? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది అంతా శూన్యం, ఏం లేదు. దోచుకున్నారు, దాచుకున్నారు, అంతా ఫామ్ హౌస్ కట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ ఊరూరికి రోడ్లు పడ్డాయి అబద్ధం అంటారా? ఇంటింటికి నల్ల వచ్చింది అబద్ధం అంటారా? ఎవరికి వచ్చింది ఊరూరికి రోడ్డు? ఊరూరికి ఇప్పుడు ఆ నల్ల వచ్చిన నల్ల కూడా 10 సంవత్సరాల 1 సంవత్సరం బడ్జెటే 1,20,000 కోట్లు. 10 సంవత్సరాల చిన్న చిన్న పనులు చేయకుంటే ఇంకా ఏం చేస్తాడు ఆయన? ఏం చేసిండు? ఏ గ్రామాల్లో అభివృద్ధి అయినాయి, ఏమైనాయి? కేసీఆర్ అంతా దోచుకున్నారు, దాచుకున్నారు, తిన్నారు. వాళ్ళ కుటుంబం వల్ల లాభపడ్డారు. అంటే ఇప్పుడు లంక బిందులు ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని దాచుకునేటోళ్ళు దోచుకునేటోళ్ళు, లంక బిందాలన్నీ కేసీఆర్ దాచుకుపోయినారు. అసలు కేసీఆర్ చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైంది. ఆయన చేసిన అప్పులనే, ఆ అప్పులు తీర్చలేకనే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ అప్పులతోనే తీర్చుకుంటూ, ఒకవైపు అప్పులు తీర్చుకుంటూ ఇంకోవైపు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు. మరి 2.5 సంవత్సరం అవుతుంది, దాదాపు 3 సంవత్సరాలు అవ్వడానికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచి. మరి ఇన్ని సంవత్సరాలు చేసింది ఏంటి కాంగ్రెస్ పార్టీ? ఒక గుంతతో ఇటుక కట్టిందంటారు. నాకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని పట్టం కట్టారు. మాకు ఇప్పుడు 2 గ్యారెంటీలు నదులు వేసేసారు. 2 సంవత్సరాలు అయింది. మాకు ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది. 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల్లో 60% అమలు చేశాం మేము. ఎక్కడ అవుతుందన్న? ఇప్పుడు ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ అమలు అవుతుంది, గ్యాస్ అమలు అవుతుంది, మహాలక్ష్మి అమలు అవుతుంది. ఈ రకంగా ఒక 60% పనులు అమలవుతుంది. ఇంకో 40% పనులు ఉన్నాయి. అవి కూడా మాకు 3 సంవత్సరాలు టైం ఉన్నది. ఆ ఇన్ టైంలోనే ఈ 6 గ్యారెంటీలతో పాటు ఇంకా మేము ఇయని గ్యారెంటీలు, హామీలు వాటిని కూడా అమలు చేసే ప్లాన్లో మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ అనేది జాబులు చేసే ఉమెన్లకు తప్ప
ఊర్లలో పనిచేసే ఆడవాళ్ళకు పనికిరాదు. దాంతో పాటు ఊరూరికి బస్సులు తిప్పుతా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మీ నియోజకవర్గము, మీ సాగర్ నియోజకవర్గంలో ఉన్న మీ గ్రామానికే ఇప్పుడు బస్సులు కూడా వెళ్ళట్లేదన్న సమాచారం. మరి ఎందుకు బస్సులు కూడా ఇప్పటి వరకు లేకుండా ప్రతి ఒక్కటి అంటే ఫ్రీ బస్ ఎవరి కోసం? అంటే ఉద్యోగం చేసేటోళ్ళ కోసమా? లేకపోతే కాయ కష్టం చేసుకునేటోళ్ళు కూడా వారానికి ఒకసారి పోయేసి వస్తారు వాళ్ళు గ్రామాల నుండి పట్టణానికో ఇంకెక్కడికో. మరి ఊరికే బస్సు అంటే ఆ ఫ్రీ బస్ ఉపయోగం ఏంటి? ఫ్రీ బస్సు అనేది ఇప్పుడు ఒకళ్ళిద్దరికని ఏం కాదు. ఇప్పుడు ఉద్యోగం చేసే మహిళలకి అని ఏం కాదు. ఇప్పుడు విద్యార్థులకు ఫ్రీ బస్సులే, ప్రైవేట్ ఎంప్లాయీలకు విద్యార్థులకు ఫ్రీ బస్సా? విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులు ఉన్నాయి కదా. ఇప్పుడు మహిళలు ఎవరికైనా మహిళలకు ఫ్రీయే. దాంతో పాటు ఇప్పుడు ఒక ఊరు నుంచి వేరే ఊరికి కూలీ నాలి చేసుకునే వాళ్ళకు ఫ్రీనే. ఇప్పుడు ఊళ్ళలో కూడా ఏదో ఒక పనులు పడుతూనే ఉంటుంది వాళ్ళకు. ఏదో ఆ పనులు చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఫ్రీనే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నైట్ షిఫ్ట్ బస్సులు నడుస్తూనే ఉన్నాయి. మనం వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. బస్సులు ఏ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు శివాజీ గారు మీరు చదువుకున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు కొన్ని నాలెడ్జ్ ఇంకా ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే జాబ్ క్యాలెండర్ నెలలుగా సంవత్సరానికి ఇంత జాబ్ ఇస్తాను, ప్రతి ఒక్కటి చేసి ఇస్తాను. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే విద్యార్థులను అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని బందోబస్తు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉద్యమాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అంటారు. చుట్టూ పోలీసులను పెడతారు, జాబ్ క్యాలెండర్ అంటే డ్రామాలు చేస్తారు. ఇది ఎందుకంటారు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన మాట వాస్తవమే. అది కూడా రిలీజ్ అది కూడా మాకు టైం ఉన్నది. అది కూడా రిలీజ్ చేస్తాం. మా సీఎం లాస్ట్ అయిపోయే సంవత్సరం రేవంత్ రెడ్డి గారు మొన్ననే సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యువకులు ఓటు వేసిందే కాంగ్రెస్ పార్టీకి జాబ్ కోసం. ఆడవాళ్ళకు స్కూటీ అన్నారు, ఎలక్ట్రిక్ స్కూటీ అన్నారు, మీ కాంగ్రెస్ నాయకులే అన్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ ఎక్కడికి వచ్చిందన్న? మేము అధికారం చేపట్టిన కాడ నుంచి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము. ఇంకో 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి. దాంతోపాటు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ మీ ఖాతాలో వచ్చేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఉద్యోగాలు మా ఖాతాలో మేము వచ్చిన కాడ నుంచి 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. ఏం వేసిరో వాళ్ళు అంత నోటిఫికేషన్ వేస్తే సరిపోతుందా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఫిలప్ చేసేయాలి. బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టే మా జీతాలు నాశనమైనాయండి. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, వాళ్ళే కేసులు ఇస్తారు, వాళ్ళే రిజల్ట్ ఇస్తారు, వాళ్ళే ఆపుతారు. ఆ రకంగా ఏం ఉద్యోగాలు భర్తీ చేసారు? వాళ్ళు ఏం చేయలే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా ఇంకో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మొన్ననే అసెంబ్లీలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ సందర్భంగా భర్తీ చేస్తారు. అది కూడా అమలు అవుతుంది. అది 6 గ్యారెంటీలు అదొక హామీ. ఆ హామీ అమలు చేయడానికి మాకు టైం ఉన్నది. 6 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇప్పుడు 7వ గ్యారెంటీ ఇస్తామని చెప్పి కూడా మీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. 6 గ్యారెంటీకే దిక్కు లేదు. 7వ గ్యారెంటీ ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు మొత్తం అమలు అయినాయండి. 6 గ్యారెంటీలో కొంత అరకొర మిగిలింది. అది కూడా త్వరలోనే భర్తీ చేస్తాం. ఓకే శివాజీ గారు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి, ఇప్పుడు మీ ప్రాంతం గురించి మనం చర్చిద్దాం. నాగార్జున సాగర్ చూడడానికి వస్తేమో సౌకర్యాలు ఉండవు, కానీ అక్కడ మాట అంటే గెలిచేది జానారెడ్డి గారు. ఇప్పుడు ఆయన కొడుకు కూడా గెలిచారు. అంటే జేవీ రెడ్డి గారు గెలిచినా, జానారెడ్డి గారు గెలిచినా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి తక్కెడు గంప పోసిన చరిత్ర లేదు అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి? ఇదంతా అబద్ధం అండి, అబద్ధం, బోగస్ ప్రచారం ఇది. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బు మందు ఇస్తే చాలు బోగస్ ప్రకారం అవుతుంది అంటారా? అట్లేం లేదు అండి. ఇప్పుడు 40 సంవత్సరాల కాడ నుంచి జానారెడ్డి గారు మన ప్రాంతానికి పరిపాలిస్తున్నారు. ఎటువంటి సౌకర్యం లేని సందర్భంలో, ఎటువంటి చీకటిగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో ఈ జానారెడ్డి గారే రోడ్లు వేపించడం జరిగింది. ఊర్లలో, మారుమూల గ్రామాలలో, మారుమూల తాండాలలో కరెంటు సౌకర్యం వేయించిందే జానారెడ్డి గారు, రోడ్ల సౌకర్యం వేయించిందే జానారెడ్డి గారు. ఒక తాండా నుంచి వేరే తాండాకు పోవాలంటే రహదారులు కూడా అప్పుడు లేకుండా ఉండేది. ఆ రహదారులను వేయించి, లింకు రోడ్లను వేయించి, సిసి రోడ్లను వేయించి
మన తెలంగాణలో ఏ నియోజకవర్గంలో లేని సీసీ రోడ్ల సౌకర్యం మన దగ్గర నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ లో వెళ్తే గుంతలే కనబడుతున్నాయి కదండి. మరి మీరేమో రోడ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయని మీరు చెప్తున్నారు, ఏడేడో మీరు ఇప్పటికీ గుంటలు ఉన్నాయని చెప్పేసి జనాలు అంటున్నారు. మీరు ఏదో ఒక రెండు చోట్ల చూసుంటారు. దాన్నే బేస్ చేసుకొని ఆ నియోజకవర్గం మొత్తం అట్లుండంటే ఎట్లా కాదు కదా. నియోజకవర్గం మొత్తం చూడండి. ఇప్పుడు ఊర్లలో చాలా వరకు మీ గ్రామాల్లో నాయకుంతండ ప్రధానంగా తిమ్మాపాలెం గ్రామాల సైడ్ ఇప్పుడు కూడా భూమి పట్టా లేని వాళ్ళే ఉన్నారు. ఎకరాలేమో చెప్పుకోవడానికి 100 ఎకరాలు ఉన్నాయి, 100లు ఉన్నాయి, 1000 ఉన్నాయి, ఎకరాలు చెప్పుకోవడానికి గొప్పగానే ఉన్నాయి కానీ పట్టాలు లేవు. రేపటినాడు ఆడ ఈడపోతే చెల్లదు చెత్తదు అంటున్నారు. మరి మీ జానారెడ్డి గారు, మీ నాయకుడు, మీ ప్రియమైన నాయకుడు, వాళ్ళ కొడుకు ఇప్పుడు జేవీ రెడ్డి గారు, మరి ఎందుకు మీ అంత సపోర్ట్ ఉన్న కంచుకోటైన కాంగ్రెస్ కి కంచుకోటైన 2 ప్రాంతాలకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయట్లేదు? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఈ తిరుమలగిరి సాగర్ మండలంలో ఒక్క ఎకరానికి పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. వాస్తవంగా తిరుమలగిరి సాగర్ మండలంలో నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, పోడు భూముల సమస్య ఎక్కువ ఉంటుంది, ఈపీ ల్యాండ్ల సమస్య ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ల సమస్య ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూ అంటే చాలా సంవత్సరాల్లో మీరు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మీదే అంటారు? లేలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు భూ పంపిణీ కార్యక్రమాలని చెప్పేసి 4-5 రకాలుగా 4-5 దఫాలుగా, మొదటి దఫాలో ఒక 2 లక్షల ఎకరాలు, రెండో దఫా అట్లా దఫాలుగా వారిగా భూ పంపిణీ చేసిండు, పట్టాలు ఇచ్చిండు. ఆ పట్టాలను బ్యాంకులో పెట్టుకున్నారు, రుణాలు తీసుకున్నారు. ఆ రుణం ఫేక్ అంటారు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాన్ని రీసర్వే చేసి ఫేక్ అంటున్నారు కదా. ఇప్పుడు జానారెడ్డి గారు ఇచ్చిన పట్టా మీదనే రుణాలు తీసుకొచ్చిన, ఆ రుణం మాఫీ అయినాయి. రాజశేఖర రెడ్డి గారికి రుణం మాఫీ కూడా చేసిరు. అది ఎప్పటి నుంచి, ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఆ పట్టాలు చెల్లనీయకుండా ఉన్న పట్టాలు ఊడగొట్టి కొత్త పట్టాలు ఏది ఇవ్వకుండా ఈ రకంగా నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో నాగార్జున సాగర్ రైతాంగానికి తీరని అన్యాయం. 2.5 సంవత్సరాల్లో జేవీ రెడ్డి గారు ఎన్ని పట్టాలు ఇచ్చారు? ప్రెస్ మీట్లు పెట్టడాలు, పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి గిరిజన ప్రజల్ని మోసం చేయడం తప్ప జేవీ రెడ్డి గారు చేసింది ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఈ రోజు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, తర్వాత ఇస్తాం, మాపిస్తాం అని చెప్పేసి కాలయాపన చేసిందే తప్ప ఎటువంటి రైతులకు ఎటువంటి పట్టాలు ఇవ్వలే. ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది మా ఎమ్మెల్యే గారు వచ్చి రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి మన తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చి దానికి త్వరగా సర్వే చేపించి ఇప్పుడు అతి త్వరలోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి సాగర్ మండలానికి సంబంధించింది 7,000 రైతులకు దాదాపు 10 నుంచి 14,000 ఎకరాల పట్టాలను ఎట్టేయటం ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నడు శివాజీ గారు కలలోనా? లేదు, తొందరలోనే ఇస్తాం. వాస్తవంగా ఇప్పుడు ఈ పార్టీకి అయిపోయి ఉండాలా. సీఎం రేవంత్ రెడ్డి గారికి టైం లేక అతని చేతుల మీదుగా ఇప్పిద్దామని ఉంది, కానీ అది ఎప్పుడు అయిపోతుంది అవుతుంది కూడా. ఈ రైతాంగం కూడా లాస్ అయింది ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినప్పుడే తెల్లారే పైలట్ ప్రాజెక్టు ప్రకటించడం, సర్వే చేయించడం, రైతులకు న్యాయం చేయడం, అన్ని రకాలుగా న్యాయం ఈ మా కాంగ్రెస్. ఈ న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీకి వరకే పరిమితం, వేరే వాళ్ళకి ఏమీ లేదు అందరికీ. ఇప్పుడు ఇంద్రమ ఇల్లులు కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఇస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు బయటకు వచ్చి చెప్పారు. లేదు, మా ఎమ్మెల్యే గారు జేవీ రెడ్డి గారు కావచ్చు, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఒకటే మాట చెప్పారు. ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో, ఊర్లలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, తాండాలలో కావచ్చు, ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే గుడిసెల్లో ఉంటున్నారో వారికే ఇల్లు ఇస్తున్నాము, వారికే ఇది చేస్తున్నాం తప్ప మరొకటి కాదు. ఇంకోటి ఏంటంటే ఈ సర్వే భూముల మొత్తానికి పట్టాలు ఇప్పించడంలో కూడా ఎవరికి పక్షపాతం లేకుండా, కుల, మత, వర్ణ, వర్గ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎవడైతే భూమి మీద ఉన్నాడో ఆయనకు అక్కడికక్కడే సర్వే చేసి అక్కడికక్కడే అతను పేరు రాసి లిస్టులో ఎక్కించి ఈ రకంగా అందరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చేయడం జరుగుతుంది. అంతేగాని
మనిషిని చూసో రాజకీయ పలుకుబడిని చూసో ఏం చూసో ఈ రకంగా అయితే కావట్లేదు. ఇప్పుడు శివాజీ గారు, మీకు ఈ భూమి పంచాయతీ ఎంతవరకు ఉందో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో నీటి గొడవ కూడా ఎప్పటి నుండో ఉంది. ఆ నీళ్లు సగం మాకు సగం మీకు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకోవడమే ఉన్నారు కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు మీ ఊర్లో ఉన్న ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నది వాస్తవమా? ఇప్పుడు గతంలో లిఫ్ట్ 1, లిఫ్ట్ 2, లిఫ్ట్ 3 అని చెప్పేసి ఈ కృష్ణా లిఫ్ట్ ఎక్కడ వరకు వచ్చింది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు ఉన్నప్పుడు నెల్లికల్ లిఫ్ట్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం హడావుడు చేసిర్రు. నెల్లికల్ లిఫ్ట్ ఏర్పాటు చేయాలని మేము ఉద్యమాలు చేసినాము, మేము జైలుకి పోయినాము, మేము కేసులు వేసుకున్నాము. అంతా చేసి కూడా నెల్లికల్ లిఫ్ట్ కోసం రాజకీయంగా వాడుకున్నారే తప్ప నెల్లికల్ లిఫ్ట్ని పూర్తి చేసి సాగునీరు అందించిన దాఖలాలు లేవు. మేము వచ్చిన తెల్లారే మా గవర్నమెంట్ వచ్చిన తెల్లారే మా ఎమ్మెల్యే గారు స్వయంగా పరిశీలించి స్వయంగా చూసి అధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులను నిర్వహించి తొందరలో నెల్లికల్ లిఫ్ట్ పూర్తి చేసి రైతాంగానికి నీరు అందించే ఉద్దేశంతో ఉన్నారు. ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారు చాలా నిబద్ధతతో ఉన్నారని చెప్తున్నారు మీరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే శివాజీ గారు, మీరు సర్పంచ్గా పోటీ చేయాలన్న విషయాన్ని, అంటే సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నానని చెప్పేసి 2-3 నెలల ముందు నుండి, అంటే దాదాపు 6 నెలల పై నుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు తర్వాతే మీ ప్రత్యేక ముందుగా ఉన్నది ఎవరైనా పోటీ ఉన్నారంటే అది శివాజీ గారు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మీ ఊర్లలో కూడా గెలిచేది ఖచ్చితంగా శివాజీ అని చెప్పేసి ప్రచారంలో అయింది. బట్ లాస్ట్లో పోయి నామినేషన్ వేసే టైంలో శివాజీ గారు వెనక తప్పుకున్నారు. అంటే దీని వెనకాల రాజకీయ హస్తం ఉందా, లేకపోతే డబ్బుల హస్తం ఉందా? డబ్బులకు శివాజీ అమ్ముడుపోయాడంటారా? ఇప్పుడు డబ్బులకు అమ్ముడు పోయే శివాజీ అయితే ఎప్పుడో 1000 కోట్లు సంపాదించేవాడు శివాజీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాడు, విద్యార్థుల పక్షాన ఉంటాడు, ఉద్యమాలలో ఉన్నాడు. కాబట్టి శివాజీ అనే వ్యక్తి డబ్బులకు లొంగిపోయే మనిషి కాదు. మేము సర్పంచ్గా పోటీ చేయాలా, యువకులు పోటీ చేయాలా, ఈ నిరక్షరాస్యుల లొల్లి పక్కన పెట్టాలా, ఒక విద్యావంతుడు పోటీ చేయాలా, మన ఊర్లను, మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అనే భావంతో మేమందరం రాజకీయాల్లోకి వచ్చినాము, రాజకీయాల్లో దిగినాము. అట్ ఏ టైం మాకు కూడా ఒక హైకమాండ్ ఉంటుంది, పార్టీ హైకమాండ్ ఉంటుంది. పార్టీ హైకమాండ్ ప్రకారం వారి ఆదేశాలను అనుసరించి పాటించవలసి వస్తుంది. కానీ మేము పార్టీ హైకమాండ్ ఆదేశాన్ని ధిక్కరించలేము. అదే రకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడా ఏం చేయలేము. మాకు వాస్తవంగా మాకు ప్రజల మద్దతు ఉండి మేము గెలిచే వాళ్ళం. కానీ హైకమాండ్ ఈసారి వద్దు ఆపు శివాజీ అని హైకమాండ్ ఆదేశాలు రావడం జరిగింది. వాళ్ళ ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడం జరిగింది. ఓకే శివాజీ గారు, ఇప్పుడు మీరు ఎంపీటీసీగా కూడా పోటీ చేస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. అయితే హైకమాండ్ మీకే ఖచ్చితంగా టికెట్ ఇస్తే ఎంపీటీసీగా మీరు తిమ్మాపాలెం కావచ్చు, లేకపోతే మీ గ్రామ పంచాయతీ కింద వచ్చే పట్టణాలను కావచ్చు, ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ఖచ్చితంగా మాకు అధిష్టానము మీద విశ్వాసం ఉన్నది. మాకు టికెట్ కేటాయిస్తారనే విశ్వాసం పూర్తిగా ఉన్నది. టికెట్ కేటాయిస్తే మేము 100% భారీ మెజార్టీతో గెలుస్తాం. అదేవిధంగా మాకున్నటువంటి 3 గ్రామాల ఆమ్లెట్ ప్రాంతాలని కూడా అన్ని విధాలుగా తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, విద్య, వైద్యం అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుండి నడిపించి అగ్రభాగం నిలబెడతామనే విశ్వాసం కూడా మాలో ఉన్నది. అయితే శివాజీ గారు పుట్టి పెరిగిన ఊర్లో ఖచ్చితంగా ఇది చేయాలి, ఖచ్చితంగా నా వాళ్ళకి ఇది అందించాలని చెప్పేసి ఒక ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీలాంటి చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో రావాలి, రాజకీయం అప్పుడే మెరుగైంది అవుతుందని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ మీ రాహుల్ గాంధీ ఆయన కూడా అదే చెప్తుంటారు, యువ నేత రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు ఎంపీటీసీగా గెలిచిన తర్వాత ఊర్లో ప్రధానంగా మీరు చేసే కొన్ని సమస్యలు తీర్చేది ఏంటి? సమస్యలు త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, పరిశుభ్రత ప్రధానంగా ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల మీద ఫోకస్ చేసి అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపెట్టడము, అదేవిధంగా విద్యార్థులకు గురుకులలో కానీ ఎక్కడైనా సీట్లు లేకుండా ఉండడం కానీ, ఇప్పుడు మన గిరిజనులు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు కావచ్చు, అన్ని రకంగా వాళ్ళ
సమస్యలు మన దృష్టికి ఏ విధంగా రకంగా వస్తుందో అన్నిటికీ సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుంటాం. ఓకే శివాజీ గారు, ఇప్పుడు గ్రామాల నుండి మనం దేశానికి వెళ్దాము. మీ రాహుల్ గాంధీ గురించి కూడా మనం మాట్లాడుకునే ముందు, తెలంగాణలో ఓట్ చోరీ చేస్తున్న కాంగ్రెస్, మరోసారి బీహార్ ని తొలగిస్తున్న ఎన్నికలు, ప్రతి చోట కనబడుతున్న బ్యాక్సైడ్ లో ఓట్ల నోట్లు ఇవే ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో ఓటు నోటు తాగు పెట్టు ఇవి తప్ప నిజాయితీగా నిజంగా జరుగుతున్న ఎన్నికలు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఈ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని ఓటు చోరీ చేస్తుందని చెప్పేసి బీజేపీ మీద అబండాలు ఇస్తాయి. కానీ మీరు ఇక్కడ ఏమో ఓటు చోరీలు, దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏర్పడిన కాడ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఓటు చోరీ కంటే బీజేపీ వాళ్ళు ఓటు చోరీ చేయడమే ఎక్కువ. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా సూటిగా ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఒక్కొక్కరికి రెండు ఓట్లు జూబ్లీ హిల్స్ మాకు ప్రజలు అధికారం ఇస్తే మా నవీన్ అన్న గారు గెలిచారు. కానీ మేము ఆడ అధికారంలో మేమేం ఓటు చేయలే, ఏం చేయలేదు. ఏమైనా చేసి ఉంటే బీజేపీ వాళ్ళు చేస్తారు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేశారు. కానీ జూబ్లీ హిల్స్లో నీతిగా నిజాయితీగానే ఓట్లు వేయడం జరిగింది. దానిలో భాగంగానే నవీన్ అన్నకు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అతను చేసిన అభివృద్ధి వల్లనే గెలిపించారు. ఓటు చోరీ అనేది ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ జరిగింది ఓటు చోరీ. గుజరాత్లో ఉన్న ఎన్నికలు అక్కడ జరిగింది. బీజేపీ వాళ్ళు ఏ రకంగా ఓటు చోరీ చేస్తున్నారో ఆ ఎలక్షన్ కమిషన్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు ఓటు చోరీ. ఇక్కడ తెలంగాణలో ఎటువంటి ఓటు చోరీ లేదు. ఇక్కడ ఏంటంటే నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడిని, ప్రజల కోసం ఎవడైతే కష్టపడతాడో అటువంటి లీడర్లని ఎన్నుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇది ఖచ్చితంగా వాస్తవం అంటారు మీరు? ఎందుకంటే చాలా వరకు ఉద్యమాలు చేసి బీఆర్ఎస్, మీరే అంటున్నారు బీఆర్ఎస్ పరిపాలనలో విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు, ఎలాంటి సదుపాయాలు చేయలేదు, నిరుద్యోగ బుద్ధి అన్నారు, అది బాయ్ ఇది బాయ్ అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీపై ఓట్లు వేశారు. ఇప్పుడు అదే విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మరో బీఆర్ఎస్ పార్టీలా తయారయ్యింది. విద్యార్థులకు ఏమి ఇచ్చేది లేదు, పుచ్చేది లేదు, కానీ దోచుకోవడం ఒకటి ఉంది. ఇక మీ పైకి ఏమంటారంటే, మీ రేవంత్ రెడ్డి గారు నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే విద్యార్థులు ధర్నా చేసుకొని ఏం కాదు అని చెప్పేసి అంటారు, కానీ 6 గేట్లు పెడతారు. మరి ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? చెప్పారు గతంలో వచ్చినప్పుడు, నేను డిసెంబర్ 9కి వస్తాను, సెక్యూరిటీ లేకుండా వస్తారన్నారు. వచ్చారు, మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు ఇచ్చారు. దాని అభివృద్ధి కోసం ఇంకేమైనా కావాలన్నా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉండు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నారు. మన ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు, త్వరలోనే ఒక 4-5 నెలల్లోనే ఒక 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము, అందరూ రెడీగా ఉండాలి, ఆ కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ చదువుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాడ నుంచే 2 సంవత్సరాల నుంచి మొన్న ఒక 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇప్పుడు ఒక 40,000 ఉద్యోగాలు, 2 సంవత్సరాల్లోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం మేము. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసినా కూడా 10 సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలే. సంవత్సరానికి ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ హయాంలో విద్యార్థుల బతుకులు నాశనమైనాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి విద్యార్థులకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఓకే శివాజీ గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేశారు, యుద్ధాలు చేశారు, ప్రభుత్వాన్ని గద్దెదించిన స్థాయిలో ఎంతో పోరాటాలు చేశారు మీరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఏ విద్యార్థి అయినా నాయకుడిగా ఎదగాలి, రాజకీయాల్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకు మీరు సూచించే మాటలేంటి? ఇప్పుడు ఉస్మానియా పూరిటిగడ్డ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు స్వతహాగా ఉద్యమకారులైనా ఉంటారు. వాళ్ళు రాజకీయంగా ఎదుగుదలకు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ సహకరిస్తుంది. ఏంటంటే మనం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సీటు కొట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీని వెళ్ళినామంటే మనం ఆ నుంచి దేశ రాజకీయాలు చదువుకొని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, జైపాల్ రెడ్డి కావచ్చు, అందరూ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే కదా. కాబట్టి
ఆ విద్యార్థి ఆ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డనే మనకు రాజకీయ ఓనమాలు నేర్పిస్తుంది, రాజకీయ పోరాట పటిమని నేర్పిస్తుంది, రాజకీయంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. రాజకీయ నాయకులకు ఒకవేళ తప్పు చేస్తే ఎలా నిలదీయాలో కూడా నేర్పిస్తుంది. అన్ని రకంగా పాఠాలు నేర్పించి బయటికి పంపిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి ఓయూ విద్యార్థి బయటగా ఏడెళ్ళినా కూడా అతను రాజకీయంగా కావచ్చు, ప్రశ్నించే గుణం కావచ్చు, ఆయనకి రెండు నేర్పించి పంపిస్తారు. ఏడైనా కూడా వెనకాడడు. అన్యాయం జరిగితే ఊరుకోరు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఊర్లలో శివాజీ గారు ఖచ్చితంగా చదువు రానోడికైనా కానీ పలుకుబడి ఉంటే చాలు, నలుగురు నాకు పేరు ఉంటే చాలు అని చెప్పేసి రాజకీయ హస్తాన్ని ఆయన చేతిలో పెట్టేస్తున్నారు. బట్ చదువుకునే విద్యార్థులేమో 100 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు తీసుకొని ఓటర్ తీసుకొని అవి చెప్పాల్సిందే, ఎందుకంటే నిజంగా జరుగుతుంది, వాస్తవమే కాబట్టి మీకు చెప్తున్నాను వివరంగా. అవి తీసుకుని కాము ఉండిపోతున్నాను. చదువుకునే ప్రతి విద్యార్థి కూడా రాజకీయాలని ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి విద్యార్థులకు మీరు, అలాంటి స్టూడెంట్స్ అలాంటి విద్యార్థులకు మీరు చెప్పేది ఏంటి అంటే, రాజకీయంలో రావాలి అంటే ఏమేం చేయాలంటారు? అంటే ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కటే, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారాన్ని చేయడమే రాజకీయ నాయకుడి ముఖ్య లక్షణం. ఇప్పుడు ఏ నేపథ్యం లేకుండా కూడా వివిధ రాష్ట్ర రాజకీయాలను కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చెలాయించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నేపథ్యం లేకుండా ఖాళీ విద్యార్థి ఉద్యమం వారి స్వతహాగా స్వీయ మేధస్సుతోటి సమస్యలను విద్యార్థుల పక్షానైనా కావచ్చు, ప్రజల పక్షానైనా కావచ్చు నిలబడి కొట్లాడి పోరాటం చేసే పటిమ ఉన్నటువంటి వాడే రేపటి ఉద్యమానికి రేపు రాజకీయ నాయకుడిగా ఎదిరే అర్హత ఉంటుంది. ఇంకోటిది, ఇప్పుడు మీరు చెప్పినట్టు చదువు రానోళ్ళు రాజకీయంగా ఎదుగుతుర్రు, చదువుచ్చినోడు కోటర్కి 100 రూపాయలు తీసుకొని ఉంటున్నా అని చెప్పేసి మీరు చెప్పినటువంటి మాట కొంతవరకు కరెక్టే. కానీ ఊర్లలో ఏ ఊర్లలోనే కావచ్చు, ఆడ ఆల్రెడీ ఏదో ఒకడు చదువు వచ్చినడో రాకుండా ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకునికి అప్పటికప్పుడే గద్దె దింపాలంటే ఆయన కూడా ఓర్చుకోడు. మన యొక్క విద్యార్థులుగా ఒక చదువుకున్న విద్యార్థి విజ్ఞతగా అతనికి ఏ రకంగా ఇచ్చేసి కూర్చోబెట్టి చెప్పడమా, లేకుంటే ఏదో ఒక రకంగా చెప్పి ఆయనకి ఇచ్చేసి, వాస్తవంగా చదువు రాని వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం శుద్ధ దండగే. ఏ ఊరిలో అయితే చదువు రానివాడు రాజకీయంగా ఉంటారో ఆ ఊరు కొంచెం వెనకబడిపోతున్న మాట వాస్తవమే. కాబట్టి ఆ సిచ్యువేషను మళ్ళీ జరగకూడదనే ఈరోజు విద్యార్థులు అందరూ, ఎవరైనా ఉద్యోగులు కావచ్చు, అందరూ వచ్చి రాజకీయంగా ఎదిగి వారి యొక్క ప్రాంతానికి, వారి యొక్క గ్రామానికి డెవలప్ చేసుకోనికి అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు 2029లో ఇక్కడ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఎంతో ఉన్నాయి. అండ్ రాహుల్ గాంధీ గారేమో జోడో యాత్ర అని, ప్రజలను ఏకం చేస్తానని అన్ని చేస్తూ ఉంటాడు, అన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. బట్ ఒక్క చోట కూడా స్ట్రాంగ్ గా నిలబడి గెలిచిన చోట ఏది లేదు. అండ్ కర్ణాటకలో గెలిస్తే అక్కడ గందరగోళమే, ఇక్కడ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ గందరగోళమే. ఈ గందరగోళాల మధ్య 29లో తెలంగాణలోనూ మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందా లేదంట? 100%. ఇప్పుడు ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 27 డిలిమిటేషన్ వచ్చి నియోజకవర్గాల పునర్విభజన అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 28, 29లో వచ్చే ఎన్నికలలో 100% తెలంగాణతో పాటు మొత్తం 29 రాష్ట్రాలలో, తెలంగాణతో పాటు దాదాపు 10-15 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రావడమే కాకుండా భారతదేశానికి నూతన ప్రధానిగా మన రాహుల్ గాంధీ కూడా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడండి ఇప్పటికే నిన్నబోటిన ఎలక్షన్లోనే 60%కి కాంగ్రెస్ పార్టీ దిగిపోయి, బీఆర్ఎస్ ఏమో మంచిగా 30-40% సీట్లని కైవసం చేసుకుంది. దీన్ని చూయించుకుంటుంటే వ్యతిరేక స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద.
అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ బుద్ధ చల్లడానికి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో వాస్తవం ఏంటి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వ్యక్తిగత ఎన్నికలు, దానికే రెఫరెండంగా చేయలేము, దానికే మ్యాండటరీగా చేయలేము. అవి వ్యక్తిగత ఎన్నికలు. అక్కడికి కూడా మాకు 80% సీట్లు వచ్చినాయి. మా పార్టీకి 100% ప్రజల వ్యతిరేకత ఏం లేదు, ప్రజలలో సానుకూలంగానే ఉంది. అంతేగాని ఎటువంటి ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు గెలిచింది ఎంత అండి? కనీసం వాళ్ళు ఒక 3,000, వీళ్ళు ఒక 2,000. అదేం పెద్ద ఇదేం కాదు. ఆ సిపిఎం వాళ్ళే గెలిచారు 100 స్థానాలు. కానీ అవి వ్యక్తిగత ఎన్నికలయ్యి కాబట్టి అది పెద్ద మ్యాండటరీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో చూడండి, 100%, 100కు 90% సీట్లు మాకే వస్తుంది. ప్రజలు కూడా మాకే బ్రహ్మరథం పడతారు. అండ్ లాస్ట్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 10 మంది ఎమ్మెల్యేలు ఎట్ సైడ్ కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా? అంటే కండవ కట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాట్సాప్ లోను, వాళ్ళ ట్విట్టర్ లోను పలానా ఎమ్మెల్యేలు మా దాంట్లో వచ్చేసారు, పలానా ఎమ్మెల్యే మా దాంట్లోనే ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ 10 మంది ఏమో బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా అనుకోవచ్చా, లేకపోతే కావాలని ప్రజలను తిక్కపక్కన చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కోసం వాళ్ళు నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకుపోయినంత మాత్రాన సీఎం ఏదో అంటే వచ్చినప్పుడు ఏదో ఒక కండవ కప్పుతారు, ఆ రకంగా కప్పి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎక్కడ మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము, మేము ఈ పార్టీలో చేరినామని ఎక్కడ ప్రకటించలేదు. మా రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలో వచ్చిరని కూడా ఎక్కడ ప్రకటించలేదు. ధన్యవాదాలు శివాజీ గారు. మీరు ఖచ్చితంగా ఎంపీటీసీగా భారీ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మాకే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి. అండ్ శివాజీ గారు, ఇలాగే మీరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని చాలామంది రాజకీయాల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ లాస్ట్ టైం మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు కూడా ఇటువంటి ఇంటర్వ్యూస్ మరెన్నో నిర్వహించి ఎన్నో అంటే దినదిన అభివృద్ధి చెందుతూ మీ ఛానల్ని కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తూ అప్పుడప్పుడు మాకు కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చి మాకు కూడా ఇంటర్వ్యూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వాటి రాజకీయ హస్త్రం. మన శివాజీ గారితో ఇంటర్వ్యూలో మనము చాలా విషయాలని క్లియర్ కట్గా తెలుసుకున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆయన మాటల్లో మనం క్లియర్ కట్గా విన్నాము. మరో నాయకుడితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. నేను మీ లచ్చు.